సోషల్ మీడియాలో టీవీ నైన్ కూడా మళ్ళీ వాట్సాప్లో ఫోర్త్ ఎస్టేట్ మొత్తం టీవీలో టీవీ ఫోర్త్ ఎస్టేట్ అసలు 3 స్తంభాలు ఏంటి చెప్పండి. ఫోర్త్ ఎస్టేట్ అందరూ చెప్పండి. కావట్లేదు మనం రాష్ట్ర స్థాయి మీడియా ఇన్ఛార్జ్ జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ. అధ్యక్షులు వచ్చేందుకు ఆకాంక్షలు తెలుపుతూ ముఖ్యంగా తెలంగాణ బీసీ మహాసభ 2010లో ప్రారంభమైన దశలో ఉద్యమాకాంక్షతో సామాజిక న్యాయంతో కోరుకున్న తెలంగాణ రావాల అనే కోరికతో ప్రారంభించబడింది. అప్పట్లో 10 జిల్లాలు ఉన్న తెలంగాణ ఇప్పుడు డీలిమిటేషన్ తర్వాత 33 జిల్లాలకు విస్తరింపబడింది. ఈ నేపథ్యంలో తెలంగాణ యావత్ బీసీ ప్రజానికానికి కావాల్సిన సంక్షేమం ఏంది, హక్కులేంది, జరుగుతున్న విధానాలు ఎట్లున్నాయి, వీటన్నిటి కూడా కూలంకషంగా చర్చించుకోవాలంటే ప్రతి ఒక్క బీసీ కులాన్ని కూడా వాళ్ళ కుల సంఘాలను ఒక్కదాటికి తీసుకొచ్చి ఒక స్టీరింగ్ కమిటీకి ఏర్పడి ప్రతి కులానికి ఇంకో కులము చేయూతనిచ్చుకుంటూ కుల సమస్యలను ఫోకస్లోకి తీసుకొచ్చి ప్రభుత్వం ద్వారా సాధించుకునే దిశలో తెలంగాణ బీసీ మహాసభ కృషి చేయాల్సిన అవసరం ఉంది. అయితే దాదాపు 130 కులాలు ఉన్నాయి నోటిఫైడ్, మోర్ ఆర్ లెస్. అయితే అన్ని కులాలు ప్రతి ఊర్లో ఉండవు, కాకపోతే చేతి వృత్తులు అనేది ఎక్కువ ఉంటాయి, కుల వృత్తులు అనే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఒక 25 నుంచి 30 కులాలు నోటిఫైడ్ ఎక్కువ మనకు కనిపించే కులాలు. ప్రతి ఒక్కరు కూడా పాశ్చాత్య దేశంకు అలవాట్లకు లోనై కార్పొరేట్ విధానం వచ్చినందుకు, ఇండస్ట్రియలైజేషన్ పెరిగినందుకు కుల వృత్తులకు దూరం అయిపోయింది. మేదరి కానీ, కుమ్మరి కానీ, వడ్రంగి కానీ, కంచరి కానీ, పద్మశాలీలు కానీ ప్రతి ఒక్క చేతి వృత్తి దాదాపు ఒక 3-4 దశాబ్దాల నుండి కుల వృత్తులకు దూరమైంది. అయినప్పటికీ ఇంతవరకు ప్రత్యామ్నాయం చూపించడంలో అన్ని ప్రభుత్వాలు కూడా విఫలమవుతున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఆయా కులాలకు జీవనోపాధి, కుల వృత్తులు కోల్పోయినప్పుడు జీవనోపాధి ఏ రకంగా రావాలనే విషయాలను చర్చించుకుంటూ ప్రత్యామ్నాయంగా వాళ్ళకు ఒక సంక్షేమంకి కావలసినంత బడ్జెట్ను దామాష పద్ధతిలో తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చిన్న రాష్ట్రాలతోనే బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి పెద్దపీట పడుతుంది, బేస్ పడుతుందనే ఒక ఆకాంక్షను వెల్లబుచ్చారు. ఇప్పుడు తెలంగాణ సాధించుకున్న తర్వాత కుల సంఘాలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీలు కరువైనాయి. కుల సంఘాలకు ప్రాధాన్యత ఎందుకు ఇవ్వాలంటే వాళ్ళు తమ యొక్క కులాల లోపల వెళ్ళి ఎక్కడెక్కడ గ్రామ స్థాయిలో ఏమేమి కష్టాలు ఉన్నాయి, ఎటువంటి సమస్యలు ఉన్నాయని తెలుసుకొని ప్రభుత్వానికి ఏ కరువు పెడతారు. దానంతా కలుపుకొని బీసీ సమాజం కూడా ఏంటంటే ఒక కులం లోపల వందల సంఖ్యలు ఉంటారు, లేక వేల సంఖ్యలు ఉంటారు, ఒక కులంలో లక్షల సంఖ్యలు ఉంటారు. వందల సంఖ్యలు ఉన్న వాళ్ళను ఈ రాజకీయ నాయకులు నిర్లక్ష్యం చేస్తారు.
వీళ్ళంతా వీళ్ళ సంఖ్య తక్కువ ఉంది, వీళ్ళని నిడిచిపెట్టి పలానోళ్ళని పట్టుకుందాం, యాదవులను పట్టుకుందాం, గౌడ్స్ని పట్టుకుందాం, ముద్రాలను పట్టుకుందాం అని నిర్లక్ష్యం చేస్తుంటారు. అది అట్లా కాదు. మేమంతా ఒకటే. ఈ 130 కులాలు ఉంటే మేమంతా ఒకటే. యాదవులకు కష్టం వచ్చినా అదే స్పందన ఉంటుంది, కటికలకు, నాయ బ్రాహ్మణులకు, రజకులకు, కమ్మరికి ఎవరికి వచ్చినా ఇదే స్పందన ఉంటుందని మనం అందరం కలిసి ఒకరి సమస్యను అందరి సమస్యగా భావించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో కులాల వారికి అందరం కూడా చైతన్యమై బీసీలుగా సంఘటితం కావాలి. మన ఓటు మనకేసుకోవాలి. మన ఓటు మనకేసుకుంటే చట్టసభలల్లో మనము శాసనకర్తలుగా పోగలుగుతాం. చట్టసభలలో వెళ్ళినంత వరకు సర్పంచ్గా, ఎంపీటీసీగా, మహా అంటే జెడ్పీటీసీగా, ఎంపీపీ వరకు వస్తున్నాం. అది శాసనాలు నిర్మించే స్థాయి కాదు. మనకు కావాల్సిన చట్టసభలలో మనకు కావాల్సిన చట్టాలను, మనకు కావాల్సిన బడ్జెట్ను మనం పొందాలంటే ఖచ్చితంగా శాసనాల లోపల మనం ఉండాలి. అంటే పార్లమెంట్లో కానీ, రాజ్యసభలో కానీ, ఎమ్మెల్సీకి కానీ, ఎమ్మెల్యేకి కానీ ఉండాలన్నప్పుడు కులాలు తప్పనిసరి చైతన్యం కావాలి. చైతన్యమయ్యి మేమెంతో మాకంతా అనే వాటాను డిమాండ్ చేయాలి. అయితే ఈ మధ్యకాలంలో మనకు అందరు కన్ఫ్యూజన్ ఉంది. ఒకటి, ఇప్పుడు కులగణన అని, కులగణన అనేది మనం అందరూ చాలా సంతోషపడుతున్నారు. కులగణన కావాల్సిందే, కాకుంటే కొన్ని రాజకీయ పార్టీలను మనం దుమ్మెత్తిపోసినాం చేయాలని. మనం ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. సమగ్ర కుటుంబ సర్వే అని కేసీఆర్ కూడా చేయించాడు. ఒకే దినం, ఒకే రోజు మొత్తము యావత్ తెలంగాణలో సర్వే చేయించారు. ఈరోజు ఈ వేదిక ద్వారా, మీ మాధ్యమాల ద్వారా అప్పటి ప్రభుత్వాన్ని ఇప్పటి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నాం. అప్పుడు సేకరించిన డేటా ప్రభుత్వ పరంగా సేకరించినప్పుడు ప్రభుత్వంతోనూ ఉందా లేదా? ఆ డేటా ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు బీసీ జనగణన ఎందుకు? ఒకటి. రెండవది, బీసీల జనగణన ఎందుకు, ఇతర కులాల జనగణన ఎందుకు లేదు? అంటే మన వాళ్ళు ఏమనుకున్నారంటే మన జనగణన చేస్తే మన సంఖ్య ఎంత ఉందో బయటపడుతుంది, మనకు లాభం అవుతుంది అని ఒక ఆశ ఉంటుంది. కానీ జనగణన చేసేటప్పుడు కులము ఎంతమంది ఉన్నారని రాసుకుంటే అయిపోతుంది. మిగతా వివరాలు ఎందుకు? మీ ఏ రాజకీయ పార్టీలు ఉన్నారు, మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా, మీరు తర్వాత మీ ఇంట్లో ఫలానా ఉందా అంటే ఇది కాదు కావాల్సింది. సంఖ్యాపరంగా ఎంతమంది ఉన్నారు, ఏ క్యాస్ట్ వాళ్ళు, ఏ రకంగా పిలువబడుతున్నారు, వాళ్ళు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారా, అబో ఉన్నారా? వ్యవసాయం అంటే ఒకవేళ వ్యవసాయదారులు అయితే వాళ్ళ యొక్క పట్ట ఉంది కదా, పట్టా ఉంటుంది, కొత్త వచ్చింది కదా, ధరణి పాస్బుక్ తీసుకొని వివరాలు సేకరించి, అది మేము గోప్యమైన విషయంగా, ఆధార్ కార్డు ఏముంది, పాన్ కార్డు ఏముంది, మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా, మీతో సెల్ ఫోన్లు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ మీకెందుకండి? అంటే నీకు చిత్తశుద్ధి ఉన్నప్పుడు సంఖ్యను తీసుకొని యాదవులు ఇంతమంది ఉన్నారు, కుర్మలు ఇంతమంది ఉన్నారు, రజకులు ఇంతమంది ఉన్నారు, ఈ 2 లక్షల కోట్ల బడ్జెట్ లోపల వీళ్ళ దామాష పద్ధతి ప్రకారం వీళ్ళు ఇన్ని లక్షలు ఉంటే వీళ్ళకి ఇంత కేటాయిద్దాం, వీళ్ళకి ఇంతమంది ఉంటే కుమ్మరోళ్ళు ఉంటే ఇంత కేటాయిద్దాం అనే చిత్తశుద్ధి నీకుంటే నీకు సంఖ్య చాలు. జీవన స్థితిగతులు నీకు అవసరం లేదు. జీవన స్థితిగతులు ఎక్కడ వెళ్తామంటే బీసీ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడే, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడే తహసీల్దార్ తీసుకుంటాడు. ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థితిగతులు, రాజకీయ స్థితిగతులు మీకెందుకండి? ఇంకోటి, జిల్లాధికారులు ఏమంటున్నారంటే ఇది సర్వే అంటున్నారు. రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు, డబ్బా కొట్టుకుంటున్నారు, మేము కుల గణన చేపిస్తున్నామని. అసలు తెలుసా, భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి కుల గణన చేసే హక్కే లేదు, పర్మిషన్ అక్కడి నుంచి రావాలి. మళ్ళీ కుల గణన చేస్తున్నావా, సర్వే చేస్తున్నావా? ఏదైనా చేసినా లోకల్ బాడీ లోపల మాకు 42%, 50% నీవు స్థానిక సంస్థల ఎలక్షన్లలో రిజర్వేషన్ ఇస్తావా? క్లారిటీ ఇవ్వు, మా సంఖ్య ప్రకారం మాకు ఇస్తావా? తర్వాత ఇంతవరకు ఉన్న 27% ఉంది, 52 నుంచి 56% ఉన్న బీసీలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలలో 27% ఇస్తున్నారు. అంటే సగానికి సగం